బాగున్నారా బావగారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో ఉంది బావగారు. అమ్మ జయదాత్రి, ఒక్కొక్కరుగా మీ అమ్మ మంచితనాన్ని గుర్తించి తన నిజాయితీని నలుగురికి తెలిసే ప్రయత్నం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సరిపోయింది. హంతకురాలికి అభిమానులుండడమేంటో విడ్డూరం కాకపోతేను. కలికాలం అమ్మేది. అలాగే ఉందత్తయ్య. లేకపోతే ఆ మహాతల్లి వల్ల ఇన్ని కష్టాలు పడి అవమానాలు పడిన మాకు అవార్డులివ్వటం మానేసి డ్యూటీని అమ్ముకున్న ఆ మహాతల్లికి అవార్డివ్వడమేంటో. నిషి ప్లీజ్, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. మీరన్నట్టు మా అమ్మ నిజంగా అవినీతి పరురాలే అయితే ఇవాళ ఎంతమంది కలిసి మా అమ్మకి ఉత్తమ మహిళగా అవార్డు ఇచ్చేవారా చెప్పండి? నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. మీ అమ్మ నిజంగానే ఉత్తమ మహిళ అని. ఆడపిల్లల్లో అంత క్రూరత్వం, స్వార్థం ఎవరికుంటుంది చెప్పు? ఆ విషయంలో మాత్రం మీ అమ్మ మటుకు ఉత్తమ మహిళనే. ద్వేషంతో నిండిపోయిన నీ మనసుకి కావ్య అత్తే మంచితనం ఎప్పటికీ అర్థం కాదు నిష్క. అర్థం చేసుకోవాలని కూడా ట్రై చేయకు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే ముందు మీకు మంచి మనసు ఉండాలి కదా. అంటే అంటే ఏంటి కేదార్? మాకు మంచి మనసు లేదంటున్నావా? అనాలని ఉన్నా అనలేకపోయిన నాతో అనేలా చేసింది నువ్వే నిషి. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం అంటారు. ఆ మర్యాద కూడా లేకుండా నువ్వు కావ్య అత్తయ్య గురించి మాట్లాడుతున్నావు. కూతురి ముందు సొంత తల్లిని ఇన్నేళ్ల నుంచి ఎన్ని మాటలన్నారు? ధాత్రి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆలోచించాలి? మేమేమైనా లేని మాట అన్నామా? ఉన్నమాట కదా అన్నాం. దాని తల్లి ఒక హంతకురాలు, నేరస్తురాలు. అది కదా నిజం. కాదు నిషి, కాదు నిషి, కాదు నిషి. అది నిజం కాదు. నిజం వేరే ఉంది. అందరికీ నిరూపించే రోజు వస్తుంది. ఆ రోజు మీ అందరితోటి మా అమ్మకి క్షమాపణలు చెప్పించకపోతే నా పేరు జగదాత్రి కాదు. నా పేరు జగదాత్రి కాదు. నా పేరు జగదాత్రి. ఏంటే, ఎవరో నలుగురు వచ్చి మీ అమ్మకి అవార్డు ఇస్తామనగానే తెగ రెచ్చిపోతున్నావు? ఎంత ఎగిరినా మినిస్టర్ వచ్చే వరకే కదమ్మీ. జగదాత్రి వాళ్ళమ్మ అవినీతి పర్రాలను నిరూపించే సాక్ష్యం తెస్తానని మినిస్టర్ చెప్పుండదు కదా. మీ అమ్మ హంతకురాలు. రేపక్కడ అందరూ నమ్మబోయేది కూడా ఇదే. ఏంటే, హ్యాపీగా అవార్డు తీసుకుని ఆశ్రమాన్ని మీ అమ్మ పేరు మీదకి మార్చేద్దామనుకున్నావా? తాయారు ఉండగా నువ్వు ఆ పని చేయగలను అనుకుంటున్నావా? అమ్మా నిష్క, ఫంక్షన్కి పిలిచారు, వచ్చారు. సైలెంట్గా ఉండకుండా ఎందుకీ గొడవలు? గొడవ పడే సమయం, సందర్భం ఇదేనా చెప్పు? సరే సరే, అందరూ కూర్చోండి. హే, నువ్వు నిష్గా జగదాత్రి వాళ్ళకి దూరంగా కూర్చోండి. పక్కపక్కనే కూర్చుంటే మళ్ళీ అదో గొడవ.